షలోం ఫ్రెండ్స్, కన్యక అయిన మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాలుస్తుందని, శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడని గాబ్రియేలు దూత చెప్పడం తెలుసుకున్నాం కదా. మీరు చెప్పినట్టుగానే గాబ్రియేలు దూత మరియ యొక్క విశ్వాసాన్ని బలపరిచే క్రమంలో తన బంధువురాలు అయిన ఎలిజబెత్ గురించి తెలియజేసింది. ఏమని తెలుసా? గొడ్రాలు అనబడిన ఎలిజబెత్ కూడా బహుకాలం గడిచిన వృద్ధాప్యమందు గర్భము ధరించింది అని మాత్రమే చెప్పలేదు, కానీ ఒక కుమారుని కంటావు అని స్పష్టంగా తెలియజేసింది. అలాగే ఆమెకు అది 6వ మాసము అని కూడా తెలియజేసింది. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు అని తెలియజేసిన వెంటనే ఆ మాట విన్న మరియ, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అనింది. ఆ మాటతో మరియ తన యొక్క విశ్వాసాన్ని, విధేయతను చాటుకుంది. మరి నీ విశ్వాసాన్ని మాటల్లో కనపరుస్తున్నావా? మరియా దేవుణ్ణి ఇలా ఆరాధించి ఉండొచ్చు. నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆరాధనకు యోగ్యుడు, ఆది అంతము లేనివాడు. నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆరాధనకు యోగ్యుడు, ఆది అంతము లేనివాడు. చాటి లేని ప్రేమ తనది, నా ఊహల కందనిది. ఘనత మహిమా చెల్లించెదను, స్తుతులు స్తోత్రం నేను అర్పించెదను. We too must have the faith that Mary had.